ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. 90 రోజుల్లోనే విధి విధానాలను ఖరారు చేస్తామని, దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని ప్రకటించారు. సోషల్ మీడియా వల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ ఆలోచన అన్నారు. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసున్నవారు సోషల్ మీడియా వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ప్రతిపాదించారని, ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అక్కడి అసెంబ్లీలో పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశంపై కీలక ప్రకటన చేశారు. కర్ణాటకలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును తీసుకొస్తామని తెలిపారు. పిల్లలపై మొబైల్స్, సోషల్ మీడియా దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసెంబ్లీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లుగా కీలక ప్రకటన చేశారు. పిల్లల్లో మొబైల్ వాడకం వల్ల తలెత్తుతున్న సమస్యలు, ప్రతికూల భావాలను నివారించడానికే ప్రభుత్వాలు వరుసగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. గతేడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత భారత్లో కూడా కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తొలుత కర్ణాటక 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. గోవా ప్రభుత్వం కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తారా లేదా అనేది చూడాలి. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను.